హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. ఈరోజు మన రెసిపీ టమాటో రసం. ఎంతో టేస్టీగా కమ్మగా ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్దామా? ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ఎప్పటికప్పుడు నా వీడియో అప్డేట్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 టమాటోస్ని కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. మనం టమాటో రసం చేస్తున్నాం కాబట్టి టమాటోస్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, 2-3 రెమ్మలు పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఫైన్ పేస్ట్గా చేసుకుని ఓ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి నేను 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ వరకు పసుపు, 1/2 స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకుని, వేయించిన జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్ వేసుకుని, అలాగే 1/2 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. టమాటో రసమైనా చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అలాగే 1 స్పూన్ బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకుని, ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న ఈ రసంలోకి సాల్ట్ వేసుకోలేదు మనం. సాల్ట్ దీనికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తాలింపు కోసం వేరే గిన్నె పెట్టుకుందాం. ఇలా ఒక గిన్నె పెట్టుకున్నాక దీంట్లోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులను కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ధనియాలు అనేవి యాడ్ చేయట్లేదు, ఆల్రెడీ ధనియాల పౌడర్ వేసాను కాబట్టి. ఒక ఎండుమిర్చిని, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని, క్రష్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి రేకులు ఒక 4-5 వరకు క్రష్ చేసి 1 స్పూన్ వరకు వచ్చిందండి. ఇది కూడా ఇందులో వేసుకొని కాస్త వేగనివ్వాలి. కాస్త వేగిన దీంట్లోకి ఇప్పుడు టమాటో రసాన్ని యాడ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా, సింపుల్గా, క్విక్గా అయిపోతుంది ఈ రసం. అలాగే ఇందులోకి చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎప్పుడూ చేసే రసం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఏదైనా ఫ్రైస్తో కాంబినేషన్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఉత్తి అన్నంతో కూడా చక్కగా రసం వేసుకుని కడుపు నిండా తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.